Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బాలినేని వర్సెస్ దామచర్ల టీడీపీని చితక్కొడుతున్న జనసేన. సోషల్ మీడియాలో టీడీపీ జనసేన మధ్య రచ్చ మామూలుగా లేదు. నువ్వు మాట అంటే నేను రెండు మాటలు అంట అన్నట్టుగా రెండు పార్టీల సోషల్ మీడియా యాక్టివిస్టులు హోరాహోరీగా తలపడుతున్నారు. తాజాగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య గొడవ సోషల్ మీడియాలో రెండు పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో రచ్చకు దారితీస్తుంది. వైఎస్ జగన్ కోవర్ట్ అని బాలినేని ఉద్దేశించి దురంధర్ సినిమాలో క్యారెక్టర్తో పోల్చుతూ టీడీపీ ఓ రేంజ్లో విరుచుకుపడుతోంది. అయితే తామేమీ తక్కువ తినలేదని, ఘాటైన కౌంటర్లు ఇవ్వడం తమకు వచ్చని జనసేన చేతల్లో చూపుతోంది. ఈ సందర్భంగా ఇతర పార్టీలలో చేరిన చంద్రబాబు బంధువుల పేర్లను, పార్టీలను ప్రస్తావిస్తూ వీళ్లంతా దురంధర్ బ్యాచేనా అని జనసేన నిలదీయడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఈ ప్రశ్నకు టీడీపీ వైపు నుంచి సరైన జవాబు ఇంకా రాకపోవడం గమనార్హం. చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా పనిచేయడం, 2019 ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేయడాన్ని జనసేన గుర్తు చేసింది. అలాగే చంద్రబాబు వదిన దగ్గుబాటి పురంధేశ్వరి కాంగ్రెస్ ఎంపీగా, యూపీఏలో కేంద్ర మంత్రిగా పనిచేస్తారని, ఇప్పుడు బీజేపీలో ఎంపీగా కొనసాగుతున్నారని గుర్తు చేస్తూ వీళ్లను దురంధర్లుగా భావించొచ్చా అని టీడీపీని జనసేన నిలదీస్తోంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కాంగ్రెస్లో చేరి అన్నను తీవ్రంగా విమర్శించారని, వీళ్లంతా దురంధర్ బ్యాచ్ అంటే కాదంటారా అని తెలుగు తమ్ముళ్లను జనసేన ప్రశ్నలతో చితక్కొడుతోంది. టీడీపీకి నచ్చకపోతే చాలు, ఎవరినైనా ఎంత మాటైనా అంటారంటూ జనసేన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇప్పటికైనా కూటమి ఐక్యతకు ఉపయోగపడేలా పోస్టులు పెట్టాలని, లేదంటే తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేయాల్సి వస్తుందని జనసేన యాక్టివిస్టులు హెచ్చరించడం చర్చనీయాంశమైంది.